హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే 8వ వేతన సంఘం పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయన్నమాట. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, పెన్షనర్ల నుంచి కమిషన్ పెద్ద ఎత్తున వినతులు స్వీకరిస్తోంది. అయితే దేశంలోని పలు నగరాల్లో పర్యటిస్తూ ఉద్యోగుల ఆర్థిక పరిస్థితులు, జీవన వ్యయాన్ని పరిశీలిస్తోంది. సో, ఉద్యోగ సంఘాలు ఈసారి 3.83 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ కోరుతున్నారు. ఏడో వేతన సంఘంలో 2.57 ఫిట్‌మెంట్ ఉండగా, ప్రస్తుత పరిస్థితుల్లో 3.83% 83 రెట్లు అవసరమని వారు చెబుతూ ఉన్నారు. అయితే ఇది ఆమోదమైతే బేసిక్ పే అలాగే డీఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్స్‌లలో గణనీయమైన పెరుగుదల ఉండే అవకాశం అయితే ఉంది. పెన్షనర్లకు కూడా ప్రయోజనం కలగవచ్చని అంచనా. అయితే 3.83 రెట్లు ఫిట్‌మెంట్ పెన్షన్ అనేది 34,000కు పెరగడం వంటి గణాంకాలు ప్రస్తుత డిమాండ్‌లు, అంచనాలు మాత్రమే అండి. ప్రభుత్వం అధికారికంగా ఆమోదించిన నిర్ణయాలేమీ కావు. తుది మార్పులు 8వ వేతన సంఘం నివేదిక, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటాయి. సో, మొత్తానికి ఎటు చూసుకున్నా 8వ వేతన సంఘం గత 9 నెలలుగా తన కార్యకలాపాలను ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఇంకా మరో వచ్చే 9 నెలల్లో కమిషన్ తన తుది నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తోంది. ఉద్యోగ సంఘాలు 3.83 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అయితే కావాలని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో సెవెంత్ పే కమిషన్‌లో ఇచ్చినటువంటి 2.57 రెట్లు ఫిట్‌మెంట్ కంటే ఇది చాలా ఎక్కువ. అయితే ఈ ఫిట్‌మెంట్ అవసరం అమలైతే కనీస పెన్షన్ అనేది 9,000 నుంచి ఏకంగా రూ. 34,000 పెరిగే అవకాశం ఉంది. లెవెల్ 18 అధికారుల వేతనం గరిష్టంగా 4,78,000 వరకు కూడా పర్ మంత్ చేరే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం మరియు పెరిగిన జీవన వ్యయమే ఈ భారీ డిమాండ్‌కు ప్రధాన కారణంగా అయితే చెప్పవచ్చు. సో, మొత్తానికి 8వ వేతన సంఘం ప్రస్తుతం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఉద్యోగుల, పెన్షనర్ల యొక్క విజ్ఞప్తులను పరిశీలిస్తోందనమాట. మరి ప్రధానంగా ఈ 3.83 రెట్లు ఫిట్‌మెంట్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నప్పటికీ, ఈ డిమాండ్ గనుక నెరవేరితే ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్లు భారీగా అంటే సుమారు 3 రెట్లు పెరిగే అవకాశం ఉంది. వచ్చే 9 నెలల్లో కమిషన్ నివేదిక పైనే కోట్లాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తు అయితే ఆధారపడి ఉంది అని చెప్పవచ్చు. సో, కేంద్రం గనక ఎయిత్ పే కమిషను, ఎయిత్ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వాలు గూడా మనకు 12థ్ పీఆర్సీ రావాల్సి ఉందన్నమాట. అలాగే తెలంగాణలో సెకండ్ పీఆర్సీ రావాల్సి ఉందన్నమాట. ఇవి గత 3 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్నాయి. సో, వీటిని గూడా త్వరగా ఇంప్లిమెంట్ చేయాలని అయితే కోరుతూ ఉన్నారు.